ప్రభు బలలో పాల్పొందక మునుపు పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుని ప్రభు బలలో పాల్పొందుదాం. ఈరోజు మనము చదువుకున్న ఆ మూల వాక్యాన్ని మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ బలలో చేతులు వేయక మునుపు నీ లేఖనపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చూపించండి. నీ దాసుని సిలువ చాటును మరుగుపరచండి, కొలతలేని ఆత్మతో అభిషేకించండి. నీ లేఖనము విడమర్చి మా అందరికి బోధించమని వేడుకొచ్చున్నాం. మా అందరికీ గ్రహించే హృదయం, అంగీకరించే సాత్వికమైన మనస్సు అనుగ్రహించండి. నాతో మాతో స్పష్టంగా మాట్లాడండి. నీ ప్రజలతో పాటు నేను కూడా దేవా నీ వాక్యమును గ్రహించడానికి చాలినంత కృప అనుగ్రహించండి. ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తూ స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించడి వేడుకొచ్చినాము తండ్రి, ఆమేన్. మనకి దేవుని ప్రజలకు ఉండే గొప్ప ధన్యత, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుడు గతంలో కూడా మనం చూసాం. దేవుడు వాగ్దానం చేసేటప్పుడు మా అమ్మ తోడు మా నాన్న తోడు అనలే. ఏమన్నాడండి? నా జీవము తోడన్నాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కనుక దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చే విషయంలో తన ప్రాణము పెట్టినంతగా తన నమ్మకత్వాన్ని మనందరి జీవితాలలో రుజుపరిచాడు. ఈరోజు నీవు నేను ఆయన కృపకు పాత్రలమయ్యాము, ఆయన కృపను అనుభవిస్తున్నాము. ఆయన కృప ద్వారానే ఇప్పటికీ మనం సజీవ లెక్కల్లో ఉన్నాము. ఆయన కృప చేతనే మనం ఇంకా క్రీస్తులో ఉన్నాము అనడానికి ఇదే ఆధారం, ఇదే రుజువు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక నిన్ను విడవక నీ ఎడల కృప చూపుచున్నా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఇది అందరికంటే పెద్ద రుజువు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. మనం ఎట్టివారమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. ఇది దేవునిలో ఉండే గొప్పతనము. దేవుని ప్రజలుగా మనము కూడా మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కాకుండా మనిషిలో ఉండే దేవుణ్ణి మనము ప్రేమించేవారిగా ఉండాలి. మొట్టమొదటి మాట, సరేనా? ఇప్పుడు ఏ కృపకు మనము అర్హులము కామో, ఉదయము అన్న చెప్పినట్టు నోవము రాజీ పడిపోయిన సమాజంలో నోవము కుటుంబం మాత్రమే దేవుని కొరకు నిలబడింది. అనగా నోవము కుటుంబము దేవుని కొరకు ఈ లోకముతో ఎదురాడడానికి వెనకాడలేదు. లోకమంతా ఒకవైపు ఉంటే నోవము కుటుంబం మాత్రమే వాటికి వ్యతిరేకంగా ఉంది. సర్వ సమాజము నోవము కుటుంబం మీద హేళన చేస్తున్నా సరే వాళ్ళు తన సంకల్పము నుండి దేవుడు చెప్పిన ఆజ్ఞల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలే, ఎక్కడ కూడా తొలగిపోలే, మనకెందుకు అనుకోలే. కనుక ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అలాగే కొత్త నిబంధన వచ్చేటప్పటికి మరియమ్మ కూడా వేసుకోనని నింద, ఇది ఎలా సాధ్యము అని అనుమానపడిందే కానీ ఆ నింద నేను ఎందుకు వేసుకోవాలి, నేను ఇంకా కన్యకను, ఏ పురుషుణ్ణి ఎరగని దానిని. కాబట్టి ఏ కన్యక మీద వేసుకోనని నింద క్రీస్తు కొరకు మరియమ్మ ఆ నిందను అంగీకరించడానికి సిద్ధపడింది. వివాహము కాకుండానే గర్భవతి అయింది.
కనుక ఈ రెండు విషయాలలో వాళ్ళు దేవుని కొరకు తమ జీవితాలు సమర్పించుకున్నందున, దేవుని కొరకు నిలబడినందున వాటికి బదులుగా దేవుడు తన కృప చూపించాడు అనుకోవచ్చు. కానీ మన విషయం దగ్గరికి వస్తే దేవుడు శాశ్వతమైన ప్రేమ చేతనే మన ఎడల కృప చూపించాడు. వారి వంటి సమర్పణ లేదు, వారి వంటి పెట్టుబడి లేదు, వారి వంటి దేవుని కొరకు సాక్షిగా ఉండేది లేదు. ఆయన మహాకృప చేత మనం రక్షింపబడ్డాం. ఇది మన క్రియల వలన కలిగింది కాదు. ఇవన్నీ మనం ఉదయకాలం వింటూ వచ్చాం. సో ఒక్క విషయము మనకి తేటగా అర్థమైంది ఏంటంటే, దేవుని కృప నాకు ఉచితముగా, దానముగా, నేను అడగకుండా నాకు లభించింది. దేవుని కృప కొరకు నేను ఏ మదుపు పెట్టలా, దేవుని కృప కొరకు నేను ఏ ఖర్చు పెట్టలా, దేవుని కృప కొరకు నేను ఏమీ చేయలే, నేను ఏమీ ఇవ్వలే. కేవలము దేవుడు నన్ను ప్రేమించినందున తన కృప నాకు దక్కింది. ప్రభు నేను ఆయనను ప్రేమించితిమని కాదు, మనము ఆయనను ప్రేమించితిమని కాదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుడు తన కృపను నీకు నాకు ఇస్తున్నాడు. సరేనా? సరే, ఇప్పుడు దేవుని కృప అనే మాటకు అర్థము మనం గతంలో చాలాసార్లు నేర్చుకుంటూ వచ్చాం. దేవుని మంచితనం, దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని జాలి, ఇవన్నీ దేవుని కృప అనే ఒక్క పదంలో ఇమిడి ఉన్నాయి. మోషే నీ కృప నాకు చూపించు అన్నప్పుడు దేవుడు అన్నాడు, నా మంచితనం అంతటిని నేను నీ కనపరచెదను. అందుకే గతంలో మనం ధ్యానించింది ఏంటి, నువ్వు ఆ బండ మీద నిలబడు, నేను నిన్ను బండ సందులో పెట్టి నేను దాటిన తర్వాత నా వెనక భాగమును నీవు చూచెదవు. అర్థమవుతుందా? ఈరోజు మనము ధ్యానించవలసిన అతి ప్రాముఖ్యమైన అంశము ఏది అంటే, ఏ కృప కొరకు నీవు నేను ఏమాత్రము ప్రయాసపడలేదో, అది దేవుడు ఉచితంగా దానంగా మనకిచ్చాడో, ఉచితంగా వచ్చినది, అడగకుండా వచ్చినది, ఏ ప్రయాస పడకుండా వచ్చినది, ఆ విషయంలో మనిషి ఒక విధమైన నిర్లక్ష్యత వహిస్తాడు. ఎందుకంటే ఉచిత మదుపు లేదు. నేను ఈ సెల్ ఫోను 10,000 పెట్టి కొనుక్కున్నా కాబట్టి జాగ్రత్తగా పట్టుకుంటాను, నేను జేబులో పెట్టుకుంటా, దాచుకుంటా, కింద పడిపోకుండా జాగ్రత్త పడతా. ఎక్కడికి వెళ్ళినా సరే నా సెల్ ఫోన్ ఏదైనా నేను చూసుకుంటూ ఉంటాను. ఎందుకు? 10,000 పెట్టి కొనుక్కున్నాను కాబట్టి. ఇదే నాకు ఉచితంగా వచ్చింది అనుకో, దీని విషయంలో అంత పట్టింపు ఉండదు నాకు. కానీ ఉచితంగా వచ్చిన దానికి విలువ ఉండదు అంటారు. దేవుని కృప కూడా మనకి ఉచితంగా వచ్చింది. అయితే ప్రభు బలలో మనం పాలు పొందక మునుపు ఈ వాక్యపు వెలుగులో మనము ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. తీసిన వాళ్ళు పేజ్ నెంబర్ కూడా చెప్పండి. గలతీయులకి రాసిన పత్రిక 171, 5వ అధ్యాయం 4వ వచనాన్ని గమనించండి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడిన వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి, జాగ్రత్తగా చూడండి, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఈ మాటను మనం కొంచెం జాగ్రత్తగా ధ్యానించాలి. గమ్ముని అర్థం కాదు. మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడిన వారు. ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడిన వారు ఎవరు అంటే, ఒక్కొక్కసారి మనం ఏమవుతుందంటే, బైబిల్ గ్రంథంలో ఇలా రాస్తుంది, ఈ ధర్మశాస్త్రం చెప్పున నేను నడుచుకుంటున్నాను. కనుక బైబిల్ వాక్యపు వెలుగులో, వాక్యపు కొలతలో నేను ఎక్కడ తప్పిపోకుండా ఉంటాను. అప్పుడు దేవుని వాక్యానుసారంగా చూస్తే నేను నీతిమంతుణ్ణి. అయినా ఉన్న ప్రమాదం ఏంటి? నీతిమంతులని తీర్చబడిన వారెవరో వారు క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు.
కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అంటే ఈ మాట మనకి ఏమని బోధిస్తుంది? ఏ కృప మనకి ఉచితంగా ఇవ్వబడిందో, ఏ కృప మనకి అందుబాటులో ఉందో, ఆ కృపాసింహాసనం యొద్దకు ధైర్యముగా మనము వెళ్ళే మార్గము క్రీస్తు ప్రభు మన కొరకు ప్రతిష్ఠింపజేశాడో, ఆ కృపలో నుండి నువ్వు నేను తొలగిపోయే ప్రమాదము మనకెంతైనా. అర్థమైందా? ఎలా తొలగిపోతాము, ఎందుకు తొలగిపోతాము అనే మాట దగ్గరికి వస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఇది మనందరికీ హెచ్చరిక. తాను నిలిచున్నానని తలంచు ప్రతివాడును పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరిక. కనుక వాక్యపరంగా నేను కరెక్ట్గానే ఉన్నా. ఇగో వాక్యంలో ఇలా రాస్తుంది, నేను కూడా ఇలాగే ఉన్నా. వాక్యంలో ఇలా రాస్తుంది, నేను ఇలా చేస్తున్నా. వాక్యంలో ఇలా ఉంది, నేను ఇలా ఉన్నా. వాక్యంలో ఇలా ఉంది, ఇలా ఉంది. నేను ప్రతిదీ వాక్యము ప్రకారంగా చూసుకుని నేను అలాగ ఉన్నాను కాబట్టి నేను నీతిమంతుడిని, నేను కృపలో ఉన్నాను అనుకోవడం బుద్ధి పొరపాటు. అందుకనే చెప్పి తాను నిలిచి ఉన్నానని తలంచు ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్త. ఇక నాకు తిరుగులేదు, నేను స్థిరపడిపోయా అనుకున్న ప్రతివానికి ఇదొక హెచ్చరిక. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని కృప నుండి తొలగిపోయేది హఠాత్తుగా జరిగే పరిణామము కాదు. టు ఫాల్ ఫ్రమ్ గ్రేస్ ఈజ్ నాట్ ఎ సడన్ ఈవెంట్. హఠాత్తుగా నువ్వు దేవుని కృప నుండి తొలగిపోయేది కాదని, క్రమక్రమంగా నీకు తెలియకుండా చాప కింద నీరులాగా ప్రవహించే పాపము మనల్ని ఏం చేస్తుంది? నీకు తెలియకుండానే నువ్వు దేవుని కృప నుండి తొలగిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. మనకు అసలు తెలియని కూడా తెలియదు మనం దేవుని కృప నుండి తొలగిపోయినట్టు. ఏ కృప మనకు అందుబాటులో ఉందో, ఏ కృప దేవుని వాగ్దానం వలన కలిగిందో, ఏ కృప విషయంలో నువ్వు పొందే విషయంలో నువ్వు నేను ఏ ప్రయాస పడలేదో, ఆ కృపలో నుండి తొలగిపోయే ప్రమాదం మనకి మరణ పర్యంతము పొంచి ఉంటుంది. కనుక త్వరగా కొన్ని విషయాలు ఈ దేవుని కృప అందుబాటులో ఉన్న జాబితాలలో ఉన్నవారు దేవుని కృప నుండి ఏ విధముగా తొలగిపోయారో కూడా మనం చూడొచ్చు. కనుక మన కొరకు పేర్చి ఉన్న ఉరులు ఏవి? ఏ ఊరిలో నువ్వు పడితే నువ్వు దేవుని కృప నుండి తొలగిపోతావు అని మనం గమనిస్తే, సౌలు జీవితం, నేను అందుకని రెఫరెన్స్లు చెప్పట్లే, అధ్యాయం చెప్తాం, మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి. ఒకవేళ మనము సౌలు జీవితాన్ని చూసుకుంటే, గర్వము అనే ఊరి మనకి వచ్చు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం మీరు గమనిస్తే, అంతకుముందు సౌలు జీవితం ఎలా ఉందండి? గాడిదలు మేపుకునే జీవితం. గాడిదలు మేపుకునే జీవితం, అరణ్యంలోకి గాడిదల మందను అరణ్యంలోకి తోలుకెళ్ళడం, ఆ గాడిదలను మేపడం. అలాంటి స్థాయి నుండి జీవము కలిగిన దేవుడు సౌలుకి తన కృపనిచ్చి ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించాడు. ఏమైంది? ఒక్కసారి సింహాసనం మీద కూర్చోగానే స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది, మెల్లిమెల్లిగా రాజరీకం అనేది తలకి ఎక్కేసింది. యాజకుడు చేయవలసిన పని విషయంలో సౌలు యాజకుడి కోసం వేచి ఉండకుండా ఆడొచ్చి దూపం జరిగితేనే అవుద్దండి, నేను రాజు, నేను ఇవ్వకూడదా అనుకున్నాడు. మొదటి అడుగు వేసేసాడు. ఏం తెలియలే. దుష్కార్యమునకు కలుగు శిక్ష శీఘ్రంగా కలగకపోవుట చూచి మనిషి బుద్ధిపూర్వకంగా పాపము చేశాను. నేను పాపము చేస్తే ఈ పాటికి నాకు దేవుడు శిక్షించాలి కదా. కనుక దేవుడు నన్ను శిక్షించలేదు కాబట్టి నేను అసలు పాపమే చేయలేదు అనుకుంటున్నాడు మానవుడు. కానీ ఆల్రెడీ వాడు తప్పు చేసేసాడు. దేవుని యొక్క మహాప్రేమ, దేవుడు కనికరపడే దేవుడిగా ఉన్నాడు, కృప చూపించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి తీర్పు తీర్చే విషయంలో, కృప నుండి నిన్ను బయటకు గెంటేసే విషయంలో, కృపని అందు తొలగించే విషయంలో తొందరపడట్లే. నువ్వు నేను తొందరపడినట్లు దేవుడు తొందరపడట్లా. దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మళ్ళీ తిరిగి వస్తాడులే అనుకున్నాడు. రెండో తప్పు, మూడో తప్పు, ఇక తప్పు మీద తప్పు చేసుకుంటా పోయాడు సౌలు. ఏమైపోయింది? దేవుని ఆత్మ సౌలు నుండి తీసివేయబడుట విషయం కూడా సౌలుకి తెలియలే. ఈ ప్రమాదం మనందరికీ ఉంది.
ఈ ప్రమాదం మనందరికీ ఉంది. అందుకనే తాను నిలిచున్నానని తలంచు ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. రే జాగ్రత్త, ఓ తమ్ముడా, ఓ అక్క, చెల్లి జాగ్రత్త, రక్షింపబడ్డానని అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని కృప నుండి తొలగిపోతే సర్వము కోల్పోయినట్టే. ఈ గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉందండి. గలతీ చాలా పాఠాలు నేర్పిస్తుంది మనకు. ఇదే 5వ అధ్యాయములో రండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు గమనించండి, ఒక మాట ఉంది. 25వ వచనం అనుకుంటా. మీరు ఆత్మను అనుసరించి జీవించువారైతిరా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొనుడి. చూద్దామా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మరియు మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఎట్లా? ఒకరినొకరము పడకయు ఉందుము. ఎట్లా అంట? ఎందుకు ఈ మాట నాకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడంటే, ఆత్మను అనుసరించి జీవించువారమైతే, ఆత్మానుసారంగా జీవించువారినైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో అక్రమంగా నడుచువారిని దేవుడు అన్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు. క్రమంగా నడుచువారు కొంతమంది అయితే, అక్రమంగా నడుచువారు కొంతమంది ఉన్నారు. అందుకు ఇది హెచ్చరిక. దేవుడు తన కృపను మన ఎడలి తొలగడు, మనమే దేవుని కృప నుండి బయటకు వచ్చేయడం. ఇది మన ప్రమాదం. ఎలా బయటకు వచ్చేస్తామంటే, దానికి అందరికంటే ముఖ్యమైన ఉరి ఏంటది? ద ట్రాప్ ఆఫ్ ప్రైడ్. గర్వము యొక్క ఉరి. నాకు తెలియకుండానే గర్వము నాలో చోటు చేసుకుంటుంది. నా పూర్వస్థితిని నేను మర్చిపోతా. ఒకప్పుడు నేను ఎక్కడి నుండి దేవుడు నన్ను లేవనెత్తాడు, నేను ఏ స్థితిలో ఉంటేనే అక్కడ నుండి దేవుడు ఈరోజు నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు, ఇది మరచి నేను సాధించిన విజయం ఇది, నా నీతిని బట్టి నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను అనే ఆలోచనలోకి మనిషి వచ్చి గర్వించేవాడిగా ఉంటాడు, సౌలులాగా. అర్థమైందా? ఇది మొదటిది. రెండో ఊరి మనం గమనిస్తే రాజీ పడిపోయే ఉరి. సంసోను జీవితంలో సంసోను అభిషేకింపబడిన వాడు, దేవుని మహాబలము చేత బలపరచబడిన యవనస్తుడు, కానీ దేవుని కొరకు నజీరు చేయబడిన వాడు స్త్రీ వ్యామోహంలో పడి ఏమైపోయింది? ఈ ఒక్కసారికే కదా అని రాజీ పడ్డాడు. ఏమైపోయిందండి? అన్నీ కోల్పోయాడు. తెలిసి నిబంధన నియమాలు తెలిసి సంసోను ఎందులోంచి బయటకు వచ్చేసాడు? దేవుని కృపలోంచి బయటకు వచ్చేసాడు. సర్వం కోల్పోయాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చూడండి సంసోను జీవితం. ఏమండి? కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నాము, ఎందుకు ఈ మాట తలుచుతున్నామంటే, ఒక పక్క దేవుని కృప అనే వాగ్దానం నిలిచి ఉంది. దేవుని కృప నాకు అందుబాటులో ఉంది. నేను ఆ కృపలో ఉన్నానో లేదో నేను పరీక్షించుకోవాలి. నేను ఆ కృపలో ఉన్నానో లేదో నేను పరీక్షించుకోవాలి. ఏమో నాకు తెలియకుండా గర్వం అనేది నాలో పెరిగిపోయిందేమో. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త. ఏమండి? అలాగే మూడో దగ్గరికి వస్తే హృదయములో చేదు, హృదయ కాఠిన్యం. ఈ రెండు. హృదయంలో చేదైన వేరు పెట్టుకుంటే, హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమవుతుందండి? దేవుని కృప నుండి మనము తొలగిపోయే వారముగా ఉంటాము. ఇది ఎవరి గురించి మాట్లాడుతోంది? యూదా ఇస్కరియోతు, ఏసావు, ఇద్దరూ అంతే. మీరు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన మాట మనం చదువుతాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి చూసారా?
దేవుని వలన కలిగినది. తన చోటికి పోవుటకు యూదా ఇస్కరియోతు తప్పిపోయి పోగొట్టుకున్న ఆ పరిచర్య, దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన స్థానం, 12 మంది అపోస్తలుల్లో అపోస్తలుడిగా గుర్తింపు పొందినవాడు. ఈరోజు యూదా ఇస్కరియోతు రాసిన పత్రిక అనే మనం చదువుకోవాల్సిన స్థానంలో ఉండవలసిన వాడు ఏమైపోయాడండి? కొద్దిపాటి కక్కుర్తితనం, డబ్బు సంచి దేవుని దగ్గర యూదా ఇస్కరియోతు దగ్గరే ఉంది. అయినా 30 వెండి నాణ్యాలకి కక్కుర్తి పడ్డాడు అనుకోవాలా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుకే ప్రాధాన్యత ఇస్తున్నారు జనము అని అసూయపడ్డాడు అనుకోవాలా? ఏదైనప్పటికీ దేవుని కృప నుండి తొలగిపోయాడు. ఏసావు అంతే. ఒక పూట కూటి కొరకు ఏసావు ఏం చేశాడండి? తన జ్యేష్ఠత్వపు హక్కు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనాలు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16, 17 వచనాలు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో నీవు జాగ్రత్తగా చూచుకొనుడి. తాత్కాలికమైన ఆనందం కొరకు, తాత్కాలికమైన సుఖం కొరకు, తాత్కాలికమైన సంతోషం కొరకు, తాత్కాలికమైన లాభం కొరకు రాజీ పడిపోవడం. ఈ ఒక్కసారికే కదా, ఈ కోతంత దానికే కదా. అయినా ఈ పాపం చిన్న పాపమే కదా, నువ్వు దానికి ఏ పైన పెట్టు, పాపం మాత్రం పాపమే. దేవుడు మాత్రం పాపమును ఎంతగా ద్వేషించాడు అంటే, లేకపోతే నీకు ఎందుకండి ఆ మాట చెప్తాడు? నువ్వు 2 చేతులతో నరకానికి వెళ్ళేదానికంటే పాపము చేసిన ఆ ఒక్క చేతిని నరికేసుకుని ఒంటి చేతితోటి లోపలికి రా. దేవుడు తన మనసును మార్చుకోవట్లే. నువ్వు చేసిన పాపమును బట్టి నిన్ను అసహించుకోనట్లే, నీ పాపాన్ని మాత్రం అసహించుకుంటున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు? నువ్వు కుడి చేతితో పాపం చేసావు కాబట్టి ఆ కుడి చేతి నరికేసుకుని ఎడం చేతితోటి రా. నువ్వు కళ్ళతో పాపం చేసావు కాబట్టి కళ్ళు పెరికేసుకుని గుడ్డివాడిగా రా. అసలు నువ్వు పాపము చేసావని నేను పూర్తిగా కొట్టేయట్లా. ఇది దేవుని ప్రేమ. దేవుడు పాపమును అసహించుకునేవాడిగా ఉన్నాడు కానీ పాపిని అసహించుకునేవాడిగా లేడు. కాబట్టి నీకు నాకు దేవుని ప్రేమ సదాకాలం నిలిచి, దేవుని కృప సదాకాలం నిలిచి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక చదివితేనే కానీ ఏసావులో వ్యభిచారం కూడా ఉందనే సంగతి మనకు అసలు తెలియని కూడా తెలియదు. ఈ లోకముతో వ్యభిచరించాడు, ఎర్రగా కనబడే కూరతో వ్యభిచరించాడు. అంటే ఏంటి? తను తాను అమ్మేసుకున్నాడు, రాజీ పడిపోయాడు. పర్లేదు, ఒక పూటే కదా, పర్లేదు, ఒక్కసారే కదా, పర్లేదు, ఇది చిన్నదే కదా. మనిషి పాప విషయంలో తన్ను తాను సమర్థించేసుకుంటాడు. ఇది చిన్నదే కదా, నేనేం పెద్ద నరహత్య ఏం చేయలేదు కదా. దేవుని దృష్టిలో నరహత్య అయినా చిన్న అబద్ధమై రెండింటికి ఒకే శిక్ష, నరకం. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ప్రియమైన సహోదరా సహోదరి, పెద్ద నేరం చేస్తే పెద్ద శిక్ష, చిన్న నేరం చేస్తే చిన్న శిక్ష అనేది లేదు. మనిషి నరకానికి వెళ్ళడానికి ఒక చిన్న అబద్ధం సరిపోద్ది, నరహత్యలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నరహత్య చేసినా అదే నరకం, నువ్వు చిన్న అబద్ధం ఆడినా అదే నరకం. కనుక దేవుని అందుబాటులో ఉండే కృప నుండి నువ్వు నేను తొలగిపోతున్నామేమో, జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభు బలలో మనం పాలు పంపులు పొందక మునుపు ఈ విషయాన్ని మనం కొంచెం జ్ఞాపకం ఉంచుకుందాం. ఎలా తెలుస్తుంది నేను దేవుని కృప నుండి తొలగిపోతున్నాను? ఎలా మనకి తెలుస్తుంది నేను దేవుని కృప నుండి పక్కకి వెళ్ళిపోతున్నాను మెల్లిమెల్లిగా? కంటికి కనిపించే సూచనలు ఏంటి? 1, ప్రార్థన ఉండదు, ప్రార్థనా జీవితం లోపిస్తుంది. ఏమండి? దేవుడు
ఇప్పుడు అక్కర్లేదు, నా అంతటా నేను బతికేయగలను అనే ఆలోచన వచ్చేస్తుంది. సెల్ఫ్ సఫిషియన్సీ. అర్థమైందా? కనుక నేనేదో దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, నెల జీతం వస్తుంది, నా జీతంతో నేను బతికేస్తున్నాను. నా జీవితంలో ఈ ప్రార్థన ఏదో మనం తోస్తే వెళ్ళాలి, లేకపోతే లేదు. అంటే దేవునితో పెద్ద నాకు అవసరం పడదు ప్రస్తుతానికి. సో దాన్ని ఒక మాటలో తేల్చాలి అంటే ఏమనాలి? ఆత్మీయ నులివెచ్చన స్థితి. అటు వేడిగా లేరు, ఇటు చల్లగా లేరు, నులివెచ్చన స్థితి. రెండిట్లో ఏ ఒకటి ఉన్నా దేవుని చేత అంగీకరించబడతావు. చల్లగా ఉంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు, తన రాజ్యంలో చేర్చుకుంటాడు. వేడిగా ఉంటే దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి నిన్ను రాజ్యంలో చేర్చుకుంటాడు. నులివెచ్చన స్థితి అయితే నోటు నుండి ఉమ్మి వేస్తున్నాడు అంటే దేవుడే నిన్ను అసహించుకుంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి మాట ఏమండి. రెండోది ఇందాక నేను చెప్పాను, రాషనలైజింగ్ ద సిన్. అంటే ఇది పెద్ద పాపం, దీనికి దేవుడు ఏ శిక్ష వేయడు అనుకోవడం. ఇది పెద్ద పాపం, దీనికి దేవుడు శిక్ష వేస్తాడనుకోవడం. ఇది చిన్న పాపం, దీనికి దేవుడు శిక్ష వేయడు అనుకోవడం. పాపాన్ని నా కొలతతో నేను కొలిచేసుకుని దానికి ఏ శిక్ష పడుతుంది, ఏ శిక్ష పడదో కూడా నేనే నిర్ణయించేస్తాను. ఇది దేవుని కృప నుండి తొలగిపోవడానికి రెండో కారణం. డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప నుండి తొలగిపోవడం. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటి పరిస్థితి ఉంది అని కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే రాసి పెట్టుకో, నువ్వు దేవుని కృప నుండి తొలగిపోయావు. తొలగిపోతున్నావు కాదు, తొలగిపోయావు. నీకు ప్రార్థనా జీవితం లేదు అంటే నీకు దేవుడు అవసరం లేదు అని నీ అంతటి నువ్వే రుజువుపరిచినావు. అంటే నువ్వు దేవుని కృప నుండి నీ అంతటి నువ్వే బయటికి వెళ్ళిపోయావు. దేవుడే నిన్ను వెళ్ళిపోమని చెప్పలే, దేవుడే నిన్ను తోసేలా, నీ పాపమును బట్టి నిన్ను అసహించుకుని నిన్ను గెంటేలా. నువ్వెవరో నాకు తెలియదని నీతో మాత్రం అనలా. మూడో కారణం ఏంటంటే హృదయ కాఠిన్యం. పరిశుద్ధాత్ముడు పదే పదే మాట్లాడుతున్నా సరే, దేవుని మందిరంలో ఎన్నిసార్లు వచ్చినా ఏదో విధంగా ఏదో ఒక వాక్యముతో నిన్ను హెచ్చరిస్తున్నా సరే, నిన్ను ఒప్పిస్తున్నా సరే, నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయడం, దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేయడం, పట్టించుకోకపోవడం, హృదయాన్ని కఠినపరచుకోవడం, ఇది దేవుని కృప నుండి తొలగిపోవడానికి మూడో సూచన. ఈ మూడు సూచనలు కనుక నీ జీవితంలో ఉంటే ఈరోజు నువ్వు దేవుని కృపలో లేవు అని నిబ్బరంగా చెప్పచ్చు. సరేనా? అయితే ప్రియమైన సహోదరా సహోదరి, ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మరొక విషయం ఉంది. దేవుని కృప నుండి తొలగిపోవడము ఒకెత్తంటే, కృప నుండి తొలగిపోయిన వారు తిరిగి సమకూర్చబడ్డం అనేది మరొక ఎత్తు. మీరు దావీదు జీవితాన్ని చూడండి, 51వ కీర్తన మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దావీదు పాపము చేసి దేవుని కృప నుండి తొలగిపోయిన దావీదు తాను కోల్పోయిన యావత్తును దేవుడు తిరిగి మళ్ళా దావీదుకి సమకూర్చినట్టుగా మనం చూస్తాము. మీరు పేతురు జీవితాన్ని చూసినా కూడా, యోహాను సువార్త 21వ అధ్యాయములో పేతురు కూడా అంతే. అసలు నీకు శిలువ మరణం సంభవించదు. నేను పోటుగాడిని, నేను ఉండగా నువ్వు చనిపోవడం ఏంటి, నేను ఒప్పుకోను, గాడిదగుండు తెడ్డు ఎన్ని అన్నాడు. ఏమైంది? పేతురు వద్దు నాన్న, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండద్దు, కోడి బుంక కొయ్యకు మునిపే ముమ్మారు నువ్వు నన్ను బొక్కేస్తావు అనగానే అస్సలు ప్రభువా నేనా బొంకేది, ఇన్ని రోజులు నీతో ఉన్నానే, ఇంకా నన్ను నువ్వు తెలుసుకోలేవా అని దేవుడినే సవాల్ చేశాడు ప్రభువునే. సరే అయితే చూద్దాంలే అనుకుని ఆ రాత్రే 3 సార్లు ఆయన ఎవడో నాకు తెలియదు అనేసాడు. మనం ఇంకా ప్రభువుని చూడలేదు అనుకుందాం. వాళ్ళు చూసి కూడా, పేతురు చూసి కూడా దేవుని కృప నుండి తొలగిపోయినా సరే, ఎప్పుడైతే ఆయన్ని సిలువ వేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ప్రభువు పేతురును జాలి కలిగిన చూపుతో చూసినప్పుడు పేతురు వెక్కి ఏడ్చాడు. ప్రభువు నన్ను హెచ్చరించినప్పటికీ నేను జాగ్రత్త పడకపోవటం వలన
దేవుని కృప నుండి తొలగిపోతుంది. యేసు నన్ను కనికరించు నాయనా, నన్ను క్షమించు ప్రభువా అనగానే దేవుడు పేతురును తిరిగి మళ్ళా తన కృపలో సమకూర్చాడు. కనుక సమయం ఉండగానే, నీ శరీరంలో ప్రాణం ఉండగానే ఇటువంటి లక్షణాలు కనుక నీ జీవితంలో నీకు కనపడిన ఎడల ఈరోజే బిగ్గరగా కేకవై, ప్రభువా నన్ను క్షమించు, నీ కృప నాకు ఉచితముగా దొరికిందని నేను దాన్ని నిర్లక్ష్యం చేశా, నేను ఆలక్ష్యం చేశా, నీ కృప విలువ నేను తెలుసుకోలేకపోయా, నీ కృప నుండి నేను తొలగిపోయా, నన్ను తిరిగి మళ్ళా నీ కృపలో సమకూర్చు అని నువ్వు బిగ్గరగా కేక వేసినప్పుడు ఏమవుతుందండి? దేవుడు నిన్ను సమకూర్చేవాడిగా ఉన్నాడు. కనుక వాగ్దానం నిలిచి ఉంది, నేటికి వాగ్దానం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లనను, నా కృప నిన్ను ఎన్నడూ విడిచిపోదు. నువ్వు నా కృపలో నిలిచి ఉన్నావో లేదో ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు నా కృపలో నిలిచి ఉన్నావో లేదో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. ఎంతవరకు నా కృపలో ఉన్నావో అంతవరకు నా కనుపాప వలె నేను కాపాడుతా. లూకాసు వార్త 15వ అధ్యాయంలోకి వస్తే 11వ వచనం నుండి, ఒక మనుషుడికి 2 కుమారులు ఉండెను, ఇద్దరూ తండ్రి దగ్గర ఉన్నారు, తండ్రి కృపలో ఉన్నారు, ఏ లోటు లేదు. ఇంతలో చిన్నోడికి ఏదో వచ్చింది తెగులు. ఏమన్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతా. తండ్రి బతిమాలుకున్నాడు, కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చాడు, రొమ్ములు బాదుకున్నాడు. సస్యమేరా, నేను ఒప్పుకోను, నా ఆస్తి నాకు ఇచ్చే, నా దారి నేను వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వచ్చేసాడు? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? తండ్రి కృప నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వచ్చాడు? పందుల దగ్గరికి వచ్చేసాడు. తన తప్పు తెలుసుకున్నాడు. తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక పనివాడిగా చేరితే బాగుండు, కనీసం 2 పూట్ల ముద్ద వచ్చింది, తిరిగి వచ్చింది. స్వార్థమైన మనసుతో వచ్చిన, కేవలం తిండి కోసం వచ్చినా సరే ఎందులోకి ప్రవేశించాడు? తండ్రి కృపలోకి ప్రవేశించాడు. ఏ అధికారాన్ని, ఏ ఆధిపత్యాన్ని, ఏ హోదాని కాళ్ళతో తన్నేసుకున్నాడో తిరిగి అవన్నీ, చేతికి ఉంగరం, కాళ్ళకి జోడులు, తలకు పాగా, ప్రశస్తమైన వస్త్రం, తండ్రి కూర్చునే భోజనం బల్ల మీద కూర్చుని ఆహారము భుజించే ధన్యత ఆ కుమారుడికి కలిగింది. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరైనా సరే దేవునికి దూరం అయిపోయానని బాధపడుతున్నావా? ఈరోజు తండ్రి నిన్ను తిరిగి మళ్ళీ ఆహ్వానిస్తున్నాడు. రా. ఆ తప్పిపోయిన కుమారుడికి తొడిగినట్టే నీకు ప్రశస్తమైన వస్త్రం తొడుగుతాడు, నీ చేతికి ఉంగరం పెడతాడు, నీ కాళ్ళకు జోళ్ళేస్తాడు, తాను కూర్చునే భోజనం బల్ల మీద నిన్ను కూర్చోబెడతాడు. ఆయన రొట్టి, ఆయన ద్రాక్షారసములో మానవు చేసే పాలు పొందే ధన్యత నీకు నాకు తిరిగిస్తాడు. తన కృప తిరిగి మళ్ళా నీకు నాకు సమకూరుస్తాడు. మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతే మనమందరం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. హృదయ కాఠిన్యాన్ని బట్టి, హృదయంలో చేదైన వేర్లను బట్టి ఈ క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేము. నో, సాధ్యం కాదు. అది దైవజనుడు ఒక మాట అన్నాడు. ప్రియమైన సహోదరా, సహోదరి, జాగ్రత్తగా వినండి. చేప కడుపున ఏం పుడుతుంది? గట్టిగా చెప్పండి. చేప కడుపున చేప పుడుతుంది. పుట్టిన చేప ఈత నేర్చుకుంటుందా? బయటకు వచ్చి స్కూల్కి వెళ్ళి ఎలా ఈతాలో నేర్చుకుంటుందా? చేప కడుపున చేప పుట్టింది. ఈ చేప పుట్టిన తర్వాత ఇప్పుడు మన కడుపున మనుషు పిల్లలు పుడుతున్నారు. వీళ్ళని మనం ఎక్కడ పంపించాం? చదువు కోసం స్కూల్కి పంపించాం. అలాగే చేప కడుపున చేప పుట్టినప్పుడు ఆ చేప, తల్లి చేప పిల్ల చేపని స్కూల్కి వెళ్ళి ఈత నేర్చుకున్నరా అంటుందా? అందు. మళ్ళీ ఆ చేప పిల్లకి ఈత ఎలా వస్తుంది? చేప కడుపున పుట్టిన దానిని బట్టి ఆ చేప పిల్లకి ఈత వస్తుంది. అలాగే ఆకాశంలో ఎగిరే పక్షికి అది గుడ్డు పెట్టి పొదిగిన తర్వాత, పక్షి పిల్ల తయారైన తర్వాత దాని రెక్కలు రానంత వరకు స్కూల్కి వెళ్ళి ఎగరడం నేర్చుకుంటుందా?
నేర్చుకోవట్లే. మరి ఎగరడం ఎలా వస్తుంది? పక్షి కడుపున పుట్టిన దానిని బట్టి దానికి ఆకాశంలో ఎగరడం స్వతహాగా వస్తుంది. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన నీవు నేను, తల్లిదండ్రుల మూలంగా పుట్టిన మనము తల్లిదండ్రుల యొక్క పాప స్వభావంతో పుట్టాం. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన నీవు నేను ఏం రావాలి? మనకి దైవ స్వభావము స్వతహాగా రావాలి. ఆ స్వతహాగా రాకపోవడానికి కారణం ఏంటి? నేను దేవుని కృపలో లేను. దేవుని మూలంగా పుట్టిన వాడు దేవుని స్వరూపం, దేవుని మూలంగా పుట్టిన వాడు దేవుని స్వభావం, దేవుని మూలంగా పుట్టిన వాడు దేవుని మాట. ఇవన్నీ స్వతహాగా ఎప్పుడు వస్తాయి? ఆయన కృపలో మనం నిలిచి ఉంటే. నాకు అవసరం లేదనుకుంటే అన్నీ కోల్పోతాం, అవన్నీ కోల్పోతాం. దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, కానీ ఆ దైవ స్వభావమే లేదు, దేవుని పోలికే లేదు. అంటే మనం దేవుని మూలంగా పుట్టామా, దెయ్యం మూలంగా పుట్టామా? అది మనం మనస్సాక్షిగా తెలియాలి. కనుక ప్రభు వలలో పాల్పొందక మునుపు ఈ విషయాలు శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోండి. చేప కడుపున పుట్టిన పిల్ల చేప లక్షణాలతో పుడుతుంది. దానికి ఈత ఎవరు నేర్పించరు, స్వతహాగా వచ్చేస్తుంది. చేప కడుపులో పక్షి పుట్టినా, పక్షి కడుపులో చేప పుట్టినా చచ్చిపోతాయి, బతకవు. అర్థమైందా? నీటిలో ఉంటూ ఎగరడం నేర్చుకోవడం సాధ్యం కాదు, అలాగే గాల్లో ఉంటూ ఈత నేర్చుకోవడం సాధ్యం కాదు. మనిషి మూలంగా పుట్టి దేవుని పోలి నడుచుకోవడం సాధ్యం కాదు. దేవుని మూలంగా పుట్టి దైవ స్వభావము కలిగి ఉండడం మాత్రమే సాధ్యము. కనుక ఈరోజు నేను ఆయన కృపలో నిలిచి ఉన్నానా, లేకపోతే సౌలులాగా, ఏసావులాగా, తప్పిపోయిన కుమారుడిలాగా, సంసోనులాగా ఆయన కృప నుండి నేను బయటకు వచ్చేసాను? ఒక్కసారి నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన వాగ్దానం మాత్రం నేటికి నిలిచి, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని కురలాలు వచ్చినా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, ఆయన కృప ఎన్నడూ విడిచి పోదు. నువ్వెక్కడున్నావు, నేనెక్కడున్నా, ఆయన కృప మాత్రం అక్కడే ఉంది. తలుపులు బార్లా తీసున్నాయి. ఆయన కృపలో ఉన్నావు, ఆ కృప నుండి బయటికి వెళ్ళిపోయావు, ఇది నువ్వు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయాన్ని బట్టి మనము ప్రభువుని బలలో పాల్పొందుదాం. కనుక ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. దయచేసి మోకరించండి.